want to do well in that sport. ఇటీవలి కాలంలో భారత బ్యాడ్మింటన్ రంగం చెప్పుకోదగిన పురోగతిని సాధించింది. సైనా తనకెదురయ్యే పరిస్థితుల్ని తట్టుకుంటూ మానసికంగాను శారీరకంగాను దృఢత్వం కలిగిన క్రీడాకారిణిగా రూపుదాల్చింది. ఇక కోర్టులో సైనా ఆటతీరు ఎంతో విభిన్నం. ఓ పక్క వ్యూహాత్మకంగా ఆడుతూనే మరో పక్క దూకుడుతనం ప్రదర్శిస్తుంది. ప్రత్యర్థి బలహీనతల్ని తన బలాలుగా వెంటనే మలుచుకోవడంలో సైనా నేర్పరి. చూడచక్కనైన హాఫ్ స్మాష్లతో వేగంగా స్కోర్ను పరుగులెత్తిస్తుంది. నెట్కి దగ్గరగా ఉన్నప్పుడు షటిల్ కాకును ప్రత్యర్థి బరిలో నెట్ని ఆనుకొని పడేటట్లుగా చేయడంలో ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తుంది. లో సర్వుల మీద ఆమె ఆధారపడడం మొదలు పెట్టడంతో దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు ఆమెకు దక్కుతున్నాయి. కోర్టులో చెలరేగిపోతూ కలియదిరుగుతూ ముందుకు దూసుకెళ్తూ అంతలోనే మెరుపు వేగంతో వెనక్కు మరలుతూ సైనా ప్రత్యర్థులతో సైనా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడతారు. Girls are really strong. We can also achieve something. బాలికలు మానసికంగా శారీరకంగా ఎవరికీ తీసిపోరు. వారిలోని శక్తియుక్తులు బయటకు తీయాలి. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో వారు విజయాలు సాధిస్తున్నారు. అందుకే నేను బాలికలను కోరేదేమిటంటే క్రీడా రంగంలో మగవారికి తీసిపోకుండా క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలి. చదువులపైనే శ్రద్ధ వహించకుండా క్రీడల్లో కూడా పాల్గొని విజయాలు సాధించాలి. దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి. అదే నేను కోరుకునేది. నా నుండి ఎవరు స్ఫూర్తి పొందినా నేనెంతో గర్విస్తాను. Men can do it.